మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, మనం ఉదయం లెగిసిన దగ్గర నుంచి పడుకోబోయే వరకు ఎన్నో వస్తువులతో ఎన్నో రకాలుగా అవసరం ఉంటుంది. నాటి నిప్పు నుండి నేటి ఇంటర్నెట్ వరకు మానవ ప్రపంచాన్ని ఎంతగానో అభివృద్ధి చేసింది. అలాంటి ప్రపంచాన్ని మార్చిన టాప్ 10 ఆవిష్కరణల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఇక ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. స్టీమ్ ఇంజన్ మొదటి సంస్కరణ క్రీస్తు శకం 3వ శతాబ్దం నాటిది. అయినప్పటికీ అది 19వ శతాబ్దంలో ప్రారంభమైనది. పారిశ్రామిక యుగం రావడంతో ఈ స్టీమ్ ఇంజన్ యొక్క ఆధునిక రూపం ఉనికిలోకి వచ్చినది. ఇంజన్ యొక్క అధిక ఉష్ణోగ్రత వాయువుని విడుదల చేసే యంత్రాంగాన్ని రూపొందించడానికి జేమ్స్ వాట్ చేత తయారు చేయబడిన బ్లూ ప్రింట్స్ దశాబ్దాల సమయం పట్టినది. అది విస్తరించేటప్పటికీ పిస్టన్ ఎక్కువ ఒత్తిడి వచ్చినది. ఆ ఆవిష్కరణ ఆటోమొబైల్స్ మరియు విమానాల వంటి ఇతర యంత్రాల ఆవిష్కరణలో ఎక్కువ ఉపయోగపడినది. దీని ద్వారా మానవ జీవితాన్ని మార్చేసినది. చక్రం ఒక అక్షం మీద వృత్తాకార కదలికలో కదిలే ఒక సుష్ట భాగం యొక్క ఆలోచన పురాతన మెసోపోటేమియా, ఈజిప్ట్ మరియు ఐరోపాలో వేర్వేరు కాల వ్యవధిలో విడివిడిగా ఉంది. అందువల్ల చక్రం మొదట ఎవరు ఎక్కడ కనిపెట్టారో మనం నిర్ధారించలేము. కానీ ఈ గొప్ప ఆవిష్కరణ క్రీస్తుపూర్వం 3500లో కనిపించింది. మానవ జాతి యొక్క అతి ముఖ్యమైన ఆవిష్కరణలో ఒకటిగా ఎదిగింది. వ్యవసాయం మరియు రవాణాను సులభతరం చేయడానికి గడియారాల నుండి వాహనాల వరకు ఇతర గొప్ప ఆవిష్కరణలను కనుగొనడానికి ఇది ఉపయోగపడుతుంది. ప్రింటింగ్ ప్రెస్ క్రీస్తు శకం 1450లో జోహాన్నెస్ గుటెన్బర్గ్ చైనీయుల ఆస్తుల నుండి భారీగా రుణాలు తీసుకొని ఒక అధునాతన యంత్రాన్ని కనిపెట్టారు. 19వ శతాబ్దం వరకు ఇనుప పదార్థాలు చెక్క పదార్థాల స్థానంలో ముద్రణ ప్రక్రియను వేగవంతం చేశాయి. ఐరోపాలో సాంస్కృతిక మరియు పారిశ్రామిక విప్లవం వేగవంతం కాకపోతే ప్రింటింగ్ ప్రెస్ పత్రాలు, పుస్తకాలు మరియు వారపత్రికలను ఐరోపాలో ఎక్కువ మంది ప్రేక్షకులకు వ్యాప్తి చేయడానికి అనుమతించింది. ఈ పత్రాలలో బైబిల్ మరియు ఇతర ముఖ్యమైన గ్రంథాలు ఉన్నాయి. 1500 నాటికి పశ్చిమ ఐరోపాలో 20 మిలియన్లు ముద్రించబడ్డాయి. కంప్యూటర్ దీనిని చార్లెస్ బాస్బే కనుగొన్నారు. అధునాతన కంప్యూటర్ యొక్క ప్రిన్సిపల్ను మొదట అలాన్ ట్యూరింగ్ తీసుకొచ్చారు. ఆ తర్వాత మొదట మెకానికల్ కంప్యూటర్ 19వ శతాబ్దంలో ప్రారంభమైనది. ఈ ఆవిష్కరణ వాస్తవానికి మనం గ్రహించిన దానికంటే ఎక్కువ జీవితాలలో అద్భుతమైన విషయాలను సాధించింది. అధిక పనితీరు, సైనిక విమానాలను ఎగరటానికి, కక్షలోకి ఒక అంతరిక్ష నౌకను ఉంచడానికి, వైద్య పరికరాలను నియంత్రించడానికి, చిత్రాలను రూపొందించడానికి, అధిక మొత్తంలో సమాచారాన్ని ఉంచడానికి, కార్లు, ఫోన్లు మరియు విద్యుత్ ప్లాంట్లు పనితీరును అనుమతించడానికి ఇది చాలా సహాయపడింది. ఇంటర్నెట్ దీనిని వింటన్ సెర్ఫ్ కనుగొన్నారు. యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఏజెన్సీ మద్దతుతో వింటర్ సెర్ఫ్ 1973లో ఇంటర్నెట్ మొదట అభివృద్ధి చేశారు. దీనిని ప్రారంభం యునైటెడ్ స్టేట్స్లో పరిశోధన ప్రయోగాలు మరియు విశ్వవిద్యాలయాల్లో కమ్యూనికేషన్ నెట్వర్క్ను అందించడం, ఓవర్ టైం విస్తరించడం. ఈ ఆవిష్కరణ 20వ శతాబ్దంలో అత్యంత విప్లవాత్మకమైన ఆవిష్కరణ. 1996లో 180 దేశాలలో 25 మిలియన్లకు పైగా కంప్యూటర్లు ఇంటర్నెట్ ద్వారా ప్రసారం చేయబడ్డాయి. టీవీ ఇది మన జీవితంలో ఒక భాగమైపోయింది. అది లేకపోతే తోచదేమో అన్నంతగా దానితో మనం కలిసిపోయాము. ప్రపంచంలో ఏ విషయం తెలుసుకోవాలన్నా మనం దాని ద్వారా తెలుసుకుంటున్నాము. సీరియల్స్ అయినా, సినిమాలైనా, న్యూస్ అయినా, ఏదైనా ఇలా మనం ఈరోజు ఆ టీవీ చూస్తున్నాము అంటే దానికి కారణం వ్లాదిమిర్ కోస్మా జోరికిన్ 1923లో, పిలో ఫార్వర్స్ 1927లో టెలివిజన్ని కనుగొన్నారు. ఇది మెకానికల్ నుండి ఎలక్ట్రానిక్ వరకు, కలర్ నుండి డిజిటల్ వరకు, స్మార్ట్ నుండి ఇప్పుడు 3D వర్షన్లో ఉద్భవించింది. ప్రజలు సాధారణంగా రోజుకి 4 నుండి 8 గంటలు టీవీ చూడటానికి గడుపుతారు. మానవ జీవితంలో ఇది ఒక గొప్ప ఆవిష్కరణ అని మనం చెప్పుకోవచ్చు. లైట్ బల్బ్ మానవ ప్రపంచాన్ని చీకటి నుండి వెలుగులోకి తీసుకొచ్చిన థామస్ ఆల్వా ఎడిసన్. 1800లో థామస్ ఎడిసన్ అభివృద్ధి చేసిన లైట్ బల్బ్ యొక్క ఆవిష్కరణ
1879లో బర్న్ చేయకుండా 15 గంటల పాటు కొనసాగించారు. బల్బు యొక్క ప్రాథమిక ఆవిష్కర్తగా పేర్కొన్నారు. విప్లవాత్మకమైన పని చేయగల ప్రకాశవంతమైన లైట్ బల్బును రూపొందించడానికి ఈ ఆలోచన చాలామంది ముందుకు తీసుకువచ్చారు. ఇండోర్ లివింగ్ పెన్సిలిన్, దీనిని అలెగ్జాండర్ ఫ్లెమింగ్ కనుగొన్నారు. 1928లో నోబెల్ బహుమతి గ్రహీత అలెగ్జాండర్ ఫ్లెమింగ్ చేత బ్యాక్టీరియా సోకిన పెట్రీ డిష్లో ప్రమాదవశాత్తు కనుగొనబడింది. పెన్సిలిన్ డ్రగ్ ఔషధం, యాంటీబయాటిక్ సమూహం. ఇది మానవులలో అనేక అంటువ్యాధులని హాని చేయకుండా నయం చేస్తుంది. పెన్సిలిన్ రెండవ ప్రపంచ యుద్ధంలో వెనీరియల్ వ్యాధుల సైనికులను వదిలించుకోవడానికి భారీగా ఉత్పత్తి చేయబడింది. ఇది ఇప్పటికీ అంటువ్యాధులకు ప్రామాణిక యాంటీబయాటిక్గా ఉపయోగపడుతుంది. ఇది వైద్య రంగంలో చేసిన అత్యంత ప్రసిద్ధ ఆవిష్కరణలలో ఒకటి. టెలిఫోన్, దీనిని అలెగ్జాండర్ గ్రాహం బెల్ కనుగొన్నారు. 1876లో అలెగ్జాండర్ గ్రాహం బెల్ 2 కప్పుల దిగువన ఒక దారంతో కలిపి ఒక చివరి నుండి మాట్లాడటానికి మరియు మరొకటి నుండి వినటానికి ఉపయోగించారు. ఇది మరొక విప్లవాత్మక ఆవిష్కరణకు పునాది వేసింది. ఈరోజు మనమందరం మన చేతుల్లో, జేబుల్లో వాడే పరికరమే మొబైల్ ఫోన్గా అభివృద్ధి చెందింది. టెలిఫోన్ ముఖ్యంగా వ్యాపారం మరియు కమ్యూనికేషన్ రంగంలో మానవ జాతిపై ఎంతగానో ఉపయోగపడుతుంది. ఫైర్, రంగురంగుల లైటింగ్ నుండి రుచికరమైన వంట వరకు మనకు సహాయపడే ఫైర్ని నియంత్రించడానికి, వాడకానికి నడిపించినందుకు మన పూర్వీకులకు ధన్యవాదాలు. వివిధ ప్రకృతి దృశ్యాల జీవిత చరిత్రను అగ్ని ద్వారా మార్చారు. ప్రాచీన ప్రజలు సహజ వనరుల నుండి పొందిన అగ్నిని పరిచయం కలిగి ఉండవచ్చు. తర్వాత అగ్నిని కృత్రిమంగా చేసే ప్రక్రియలు వచ్చాయి. అగ్ని యొక్క ఈ అద్భుతమైన నియంత్రణ హోమో ఎరెక్టస్ ప్రారంభ రాతి యుగంలో జరిగింది. మొట్టమొదటి సాక్ష్యం కెన్యా ప్రాంతం నుండి వచ్చినది. సుమారు 1 మిలియన్ సంవత్సరం క్రితం అగ్నిని ఉపయోగించగలిగినప్పటికీ వండిన వంట ఆహారం యొక్క ఆధారాలు 1.9 మిలియన్ సంవత్సరాల నుండి కనుగొనబడ్డాయి. గతం నుండి నేటి వరకు అగ్ని ఆచారాలు, వ్యవసాయం, వంట, వేడి మరియు కాంతిని ఉత్పత్తి చేయడం, సిగ్నలింగ్, వివిధ పారిశ్రామిక ప్రక్రియలు, దహన సంస్కారాలు మరియు ఇలాంటి వాటికి మనకి ఎంతగానో ఉపయోగపడింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.